వరల్డ్ వార్ 3 యుద్ధం వచ్చేసిందా? అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య యుద్ధం వల్ల అసలు అమెరికాకి, ఇజ్రాయెల్కి ఏం లాభం ఉంది? ఈ దేశాల మధ్య యుద్ధం జరగటం వల్ల మిగతా దేశాల్లో ఏ విధమైన ఆర్థిక సమస్యలు వస్తున్నాయి? అదేవిధంగా సామాన్యమైన ప్రజలు ఏ విధమైన కష్టాలను ఎదుర్కోబోతున్నారు? ఈ యుద్ధం జరగటానికి గల మెయిన్ కారణాలు ఏమిటి? అసలు ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకని ఇరాన్ని మీద యుద్ధం చేయాలని చూస్తుంది? ఎందుకని ఇరాన్ని నాశనం చేయాలని చూస్తుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కూడా అసలు ఈ యుద్ధం వల్ల జరగబోతున్న నష్టాలు ఏంది, అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏందనేది క్లియర్గా తెలుసుకోండి. ఈ యుద్ధం వల్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆయతుల్ అలీ ఖమేనీ గారు అయితే ఇంతిహాల్ అయ్యారు. ఆ విషయాన్ని మొట్టమొదటిగా డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు, తర్వాత ఇరాన్ మీడియా కూడా ఈ విషయాన్ని అయితే క్లియర్గా తెలియజేశాయి. ఆయన షహీద్ అయిపోయారు అనే విషయాన్ని అయితే ఇరాన్ మీడియా కూడా తెలియజేశారనమాట. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజివున్. అసలు ఈ యుద్ధం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏమిటి? అసలు ఇప్పుడు సడన్గా ఈ యుద్ధం చేయడానికి రీజన్ లేదనేది ముందుగా అయితే మనం తెలుసుకుందాము. ఈ యుద్ధం అనేది చాలా ఇయర్స్ నుంచి అమెరికా, ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర అత్యధికంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. అదేవిధంగా న్యూక్లియర్ బాంబింగ్ సిస్టమ్ అనేది ఇరాన్ దగ్గరే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ని నాశనం చేస్తే ఆ న్యూక్లియర్ మొత్తం కూడా ఇజ్రాయెల్ మరియు అమెరికా సొంతం అవుతుంది. కాబట్టి దీనికి మొట్టమొదటి కారణం. దాని తర్వాత సెకండ్ రీజన్ ఏంటంటే ఇరాన్ దగ్గర అత్యధికంగా క్రూడ్ ఆయిల్ అయితే దొరుకుతుంది. మన ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ ఒక ఇరాన్ మాత్రమే సప్లై చేస్తుంది. అటువంటి క్రూడ్ ఆయిల్ ఉన్న దేశం ఇప్పుడు ఇరాన్ని కానీ, ఈ అమెరికా, ఇజ్రాయెల్ కానీ స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఇరాన్ నుంచి అయితే క్రూడ్ ఆయిల్ని అతి తక్కువగా తీసుకోవచ్చు అనే ఉద్దేశం కూడా ఉంది. దాని తర్వాత రీసెంట్ డేస్లో ఎక్కువగా వినబడిన పేరు ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్. ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో చాలా మంది ప్రముఖులు అయితే పేర్లు అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్గా డొనాల్డ్ ట్రంప్ పేరు అయితే చాలా ఎక్కువగా వినిపించింది. దాని తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుల పేరు కానీ, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంతో మంది, లేకపోతే అమెరికాలోని ఎంతో మంది ప్రముఖులు, మన నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఎప్స్టైన్ ఫైల్స్లో మెన్షన్ చేసిబడి ఉంది. కాబట్టి ఇటువంటి ప్రముఖుల యొక్క పేర్లు ఎప్స్టైన్ ఫైల్స్లో ఉంది. ఇప్పుడు ఒక డైవర్షన్ పాయింట్ అనేది కావాలి. ఆ డైవర్షన్ పాయింట్ కోసం ఒక యుద్ధం అనేది స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఇజ్రాయెల్, అదేవిధంగా ఈ అమెరికా వచ్చేసరికి ఇప్పుడు ఇరాన్ మీద అయితే దాడి చేయటం అయితే జరుగుతుంది. ఇది ఈ 3 కారణాలు అయితే నాకైతే అనిపిస్తుంది. ఈ 3 కారణాల వల్ల ఇప్పుడు ఈ యుద్ధం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ యుద్ధం వచ్చేసరికి ఇజ్రాయెల్ వచ్చేసరికి ఫిబ్రవరి 28, 2026 వచ్చేసరికి ఒక స్కూల్ మీద దాడి చేయడం జరిగింది. ఆ స్కూల్లో ఎంతో మంది చిన్నపిల్లలు అయితే చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇరాన్ కూడా మీద మీరు దాడి చేశారనే ఉద్దేశంతో అక్కడి నుంచి చాలా దేశాలకి ఎక్కడైతే అమెరికా బేస్, అదేవిధంగా ఇజ్రాయెల్ బేస్ మిలిటరీలు ఉన్నాయి, అన్నిటి మీద కూడా యుద్ధం చేయటం అయితే ఇరాన్ స్టార్ట్ చేసింది. ఈ యుద్ధ అనంతరంలోనే మన ఆయతుల్ అలీ ఖమేనీ గారు అయితే మరణించారు. ఈ యుద్ధం జరగడం వల్ల మొట్టమొదటిగా ఇరాన్ ఏం చేసిందంటే ఆ దేశం నుంచి సప్లై అవుతున్న ఆయిల్ని అయితే అన్ని దేశాలకి సప్లై అవ్వకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక నదిని అయితే మూసేసింది. ఆ నది మూసేయటం వల్ల ఎన్నో దేశాలకి ఆయిల్ సప్లై అయితే నిలిచిపోయింది. దానివల్ల ఎన్నో దేశాల్లో ఆయిల్ రేట్లు అయితే పెరగనున్నాయి. దానివల్ల మనకి చాలా ఆర్థిక సమస్య అయితే రాబోతుంది. అదేవిధంగా ఈ యుద్ధం స్టార్ట్ అయిన ఒక్క రోజులోనే మన దేశంలో బంగారం ధర దరిదాపులు 10,000 పైగా పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే మన దేశంలో ఉన్న ఆర్థిక సమస్య, అదేవిధంగా ఎన్నో ట్రేడ్ వాల్యూస్ పడిపోబోతున్నాయి. ఇదంతా వచ్చేసరికి మొత్తం కూడా సామాన్యమైన ప్రజల మీదే పడిపోతుంది. ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, ఈ అమెరికా యుద్ధాల వల్ల వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవబోతుందా అంటే ఎస్, ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 అయితే స్టార్ట్ అవద్ది. ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మీద దాడి చేసిందో దాని తర్వాత ఇరాన్ వచ్చేసరికి ఎన్నో కువైట్ మరియు దుబాయ్, అదేవిధంగా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటి మీద కూడా యుద్ధాన్ని అయితే ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న అమెరికా స్థావరాలను అయితే నాశనం చేయడానికైతే ఇరాన్ అయితే పూనుకుంది. దాని తర్వాత యుఏఈ అంటే ఈ దుబాయ్, అదేవిధంగా కువైట్ దేశాలు కూడా ఇరాన్ మీద యుద్ధం చేయడానికి రివర్స్ అయ్యాయి. దానికి తోడు మన నరేంద్ర మోడీ గారు 4 డేస్ బ్యాకే వచ్చేసరికి మనకి ఇజ్రాయెల్కి వెళ్ళి కూడా పర్యటన చేసి వచ్చాడు. ఆ మీటింగ్ లో నరేంద్ర మోడీ కూడా క్లియర్ గా తెలియజేసిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి మేము ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాము, ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అయితే మేము మదర్ ల్యాండ్ అని చెప్పేసి క్లియర్ గా తెలియజేశారు. ఇజ్రాయెల్ ఇస్ దర్ ఫాదర్ ల్యాండ్ అండ్ ఇండియా దర్ మదర్ ల్యాండ్. వి ఫీల్ యువర్ పెయిన్, వి షేర్ యువర్ గ్రీఫ్. ఇండియా stands with Israel. దానివల్ల మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఈ యుద్ధంలో మెయిన్ గా నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ అనేది ఇజ్రాయెల్కి ఉండబోతుంది అనేది అయితే మనకైతే క్లియర్ అవుతుంది.
కానీ ఇదే విధంగా ఇరాన్కి కూడా చాలా దేశాల యొక్క సపోర్ట్ అయితే దొరుకుతుంది. అదేంటంటే మెయిన్గా వచ్చేసరికి సౌత్ కొరియా, చైనా, అదేవిధంగా రష్యా దేశాలు అయితే ఈ మూడు కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సడన్గా అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాల తర్వాత మన మీద కూడా యుద్ధాలు ఉంటుంది, మనం కూడా ఎలక్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎలక్ట్ అవుతున్నారనమాట. దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో చాలా ఆర్థిక సమస్యలు అయితే రాబోతున్నాయి. అదే ప్రపంచంలో పలు దేశాల్లో అయితే మళ్ళీ యుద్ధ వాతావరణం అయితే మొదలవబోతుంది. కాబట్టి మన దేశవాసులు ఎక్కడున్నా సరే సేఫ్గా ఉండండి. ఈ యుద్ధం వల్ల ఎవరికి ఆదాయం, ఎవరికి లాస్ అంటే ఈ యుద్ధం వల్ల మొట్టమొదటి ఆదాయం ఎవరికంటే ఈ రాజకీయ నాయకులకు తప్పితే ఇంకెవరికి ఆదాయం లేదనమాట. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాస్ అంటే సామాన్యమైన ప్రజలు. ఎవరైతే ఈ సామాన్యమైన ప్రజలు ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఈ యుద్ధంలో మరణిస్తూ ఉంటారు. కాబట్టి మన దేశంలో చాలా దేశాల్లో ఈ యుద్ధం అయితే ఖచ్చితంగా నాకు తెలిసి 90% అయితే వస్తుంది. కాబట్టి మనందరం కూడా బీరెక్ట్గా ఉండాలి, అందరూ కూడా సేఫ్ ప్లేసెస్లో ఉండాలి. ఎవరైతే మన దేశ ప్రజలు వేరే దేశాల్లో అంటే అమెరికా మరియు దుబాయ్, అబుదాబి, అదేవిధంగా ఖత్తర్ దేశాల్లో, ఇరాన్లో, లేకపోతే రష్యా, ఇట్లాగా ఏ దేశాల్లో అయితే మన దేశ ప్రజలు వర్క్ చేస్తున్నారో మీరందరూ కూడా సేఫ్ ఏరియాలో ఉండండి, సేఫ్ జోన్స్లో ఉండండి. ఒకవేళ పాసిబుల్ అయితే మిగతా దేశంలో, మీ దేశంలో యుద్ధం లేకపోతే తొందరగా ఇండియా వచ్చేదానికి అయితే ప్రయత్నించండి.